ఇక అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏనే దోచేశాడో ఘనుడు 300 కిలోల బంగారాన్ని లూటీ చేశాడు. సిఐఏ మాజీ అధికారి డేవిడ్ రష్ ఇంట 300 బంగారం బిస్కెట్లు సీజ్ చేశారు ఎఫ్బిఐ అధికారులు. ఇవి ఒక్కొక్కటి కేజీ బరువు ఉన్నాయి. ఇక వీటితో పాటు 35 లగ్జరీ వాచ్లు కూడా బయటపడ్డాయి. వీటిలో అత్యంత ఖరీదైన రోలెక్స్ మోడళ్లున్నాయి. ఇక $2 మిలియన్ నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో డేవిడ్ రష్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. డేవిడ్ రష్ సిఐఏలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉద్యోగ అవసరాల పేరిట 2025-26 మధ్య ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో బంగారం నగదు తీసుకున్నట్లుగా ఎఫ్బిఐ చెబుతోంది. ఈ క్రమంలోనే రష్ పై ప్రజాధనాన్ని దోచుకున్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. అధికారిక వినియోగానికి ఇచ్చిన వాటిని రహస్యంగా అతడు తన ఇంటికి చేర్చుకున్నట్లు ఎఫ్బిఐ పేర్కొంది. రష్ 2015 వరకు అమెరికా నేవీలో పనిచేశాడు. నేవీలోనూ అతడు అక్రమాలకు పాల్పడినట్లుగా ఎఫ్బిఐ గుర్తించింది. డేవిడ్ రష్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ $40 మిలియన్ అధికారులు అంచనా వేశారు. ఇక ఈ వ్యవహారం నేపథ్యంలో సిఐఏ ఖర్చులను అంతర్గతంగా సమీక్షించాలని నిర్ణయించారు సంస్థ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్.